హాయ్ ఫ్రెండ్స్, మన కళ్యాణ్ తనూజ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మనం ఎదురు చూస్తున్నటువంటి మన తనూజ బంగారం అప్డేట్ అయితే వచ్చింది. ఇన్నాళ్ళకి మన మీద కనుకరించింది అనమాట, కరుణించింది మహాతల్లి. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఇన్నాళ్ళకైతే అప్డేట్ అయితే బయటకు వచ్చింది. దాని గురించి మాట్లాడదాం, మన కళ్యాణ్ గురించి కూడా మాట్లాడదాం. అదేవిధంగా ఒక విషయం చెప్పాలి మీకు. నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను అనమాట. అదేంటంటే పక్కన ఫోటో పెడతాను చూడండి, ఇది ఆ రీల్లోని స్క్రీన్ షాట్ తీశాను. నిన్న నేను ఒక వీడియో పెట్టాను, తెలుసు, గుర్తుందా? చూసే ఉంటారు మీరు. మన కేటీని రివాన్తో కంపారిజన్ చేసి ఫెయిల్యూర్ అనేసి ఒక మాట అంటున్నారు. దానికి నేను నచ్చక నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు ఈ ఫోటో కనిపించింది అనమాట. ఈ ఫోటోలో ఏముందో మీరు గమనించారా? ఒక చిరుతపులి లోపల కూర్చుంటే కుక్కలు పోటీల్లో పరిగెడుతున్నాయి అనమాట. దీని అర్థం ఏంటి? ఆ కుక్కలు ఏమనుకున్నాయి? ఆ చిరుతపులిని చూసి చిరుతపులి మాతో పోటీ పడలేదేమో, పోటీ పడితే ఓడిపోతుందేమో, అందుకే భయపడి లోపల కూర్చుందని అనుకున్నారనమాట ఆ కుక్కలు. కానీ చిరుతపులి క్యాపబిలిటీ ఏంటో చిరుతపులికి తెలుసు, మనకు తెలుసు. కుక్కలతో పోటీ పడి గెలవలేనంత దీనస్థితిలో లేదు, కుక్కలతో పోటీ పడే స్థాయి చిరుతపులిది కాదు. చిరుతపులి అంటే వేరే లెవెల్. కుక్కలతో పోటీ పడేయాల్సిన అవసరం చిరుతపులికి లేదు. సో కాబట్టి కేటీతో రివాన్ని కంపారిజన్ చేయడం మానేయండి. రివాన్తో పోటీ పడి నిరూపించుకోవాల్సిన అవసరం కేటీకి లేదు. వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ ఇంపాక్ట్ వేరు. సో కాబట్టి ఇలాంటివి తగ్గిస్తే మంచిది. మరొక్కసారి వార్నింగ్ ఇస్తున్నాను మీకు, ఓకేనా? ఇక అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్ టైంలో ఏం చెయ్యాలి అని ఒక యూట్యూబరు ఎవరైతే ఉన్నారో, ఒక యూట్యూబర్ ఉన్నారండి, కళ్యాణ్ ఫ్యాన్ అంట, ఆయన ఒక ప్రాజెక్ట్లా ఇచ్చాడు అనమాట మన ఫ్యాన్స్ అందరికీ. అదేంటంటే 5,000 రీల్స్, మినిమం 200 పోస్టులు, మినిమం 200 నుంచి 1000 పోస్టుల వరకు చేసి వాటిని మన కళ్యాణ్కి కానీ మన ఈటీవీని కానీ ట్యాగ్ చేసేందుకు ఒక ప్రోగ్రామ్లా పెట్టుకున్నారనమాట ఒక కళ్యాణ్ పడాల ఫ్యాన్, ఒక యూట్యూబర్. సో కాబట్టి ఆ ప్రోగ్రాంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. నాకు వీలైతే నేను చేస్తాను, మీరు అందరూ కూడా చేయాలి. ఈ కళ్యాణ్ సంబంధించిన సాంగ్ రిలీజ్ టైంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది తనకి, ప్రమోషన్కి అని చెప్పేసి వాళ్ళు చేశారనమాట. మంచి ప్రయత్నం, మనం అందరం ఎంకరేజ్ చేయాలి. ఇకపోతే మన కళ్యాణ్, ఇక మన తనూజ అప్డేట్ విషయానికి వస్తే, మన తనూజ పుట్టస్వామి ఒక వెబ్ సిరీస్ అయితే చేస్తుందంట, పార్ట్ టైమర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్. నిజంగా చెప్తున్నాను, తనూజ బ్యూటిఫుల్ విత్ బ్రెయిన్ అని చెప్పాలి. బ్యూటీ విత్ బ్రెయిన్. తనకి బ్రెయిన్ ఎంత ఉందో బ్యూటీ అంతే ఉంది. మరొకసారి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అంత బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. నాకు చాలా నచ్చింది అనమాట తనూజ గారు. ఆ పోస్టర్లో పక్కన పెడతాను చూడండి, ఆ పోస్టర్లో చాలా బాగుందనమాట. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో రిలీజ్ డేట్ అయితే ఇవ్వలేదు, కానీ కమింగ్ సూన్ అని అయితే పెట్టారనమాట. ఇకపోతే దీనికి మన కళ్యాణ్ పడాల కంగ్రాచులేషన్స్ చెప్పడం, దాన్ని తీసుకొచ్చి మన తనూజ స్టేటస్లో పెట్టుకోవడం ఇంకా పెద్ద హైలైట్. నాకు బాగా నచ్చింది అనమాట, ఇంకా బాగా నచ్చింది. ఇంకా పోతే ఆ డెమాన్ పవన్ రీతులు కూడా చెప్పారు కంగ్రాచులేషన్స్. వాళ్ళు కూడా ఏదో సాంగ్ చేస్తున్నారంట, మరి ఆ విషయం నాకు తెలియదు, ఏ సాంగ్ చేస్తున్నారో ఏమో. వాళ్ళ గురించి అయితే నన్ను అడగండి, నేను చెప్పలేను. సో కాబట్టి అందరూ ప్రాజెక్ట్స్తో అయితే బిజీగా ఉన్నారు. సో అందరి ప్రాజెక్టులు సక్సెస్ అవ్వాలి. కళ్యాణ్ పడాల ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి, తనూజ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి, ఆ రివాన్ ప్రాజెక్టు కూడా అయితే ఓకే, కాకపోయినా ఓకే, పర్వాలేదు, అది వాళ్ళ సంగతి పక్కన పెడితే. మన కేటీ ప్రాజెక్ట్స్ మాత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మన కేటీ ప్రాజెక్ట్ని కలిపి సక్సెస్ చేయాలని చెప్పేసి మీరు కూడా సంకల్పించుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఇద్దరు. వాళ్ళిద్దరు సక్సెస్ మనకు కావాలి, ఓకేనా?